అందరికీ నమస్కారం. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడుగా ప్రేమ్ గాంధీ. ముందుగా ఈ వేదికని అలంకరించినటువంటి పెద్దలు, మీరంతా వేదిక కిందనే ఉంది, మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఏ కార్యక్రమం చేపట్టాలైనా సమయస్ఫూర్తితో, ఆలోచనతో ఒక విధానాన్ని రూపొందించాలన్నా, లేదా తెలంగాణ సాధించడంలో ఎంతమంది కీలకున్న అందులో ఈ ప్రాంతం, అసలు తెలంగాణ ఉద్యమానికి లేవడానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీకాంతాచారి. అసలు శ్రీకాంతాచారి శిష్యుడే అన్న శిష్యుడు. అంటే అలాంటి కార్యక్రమాలను ఎన్నో చేసినటువంటి కాచం సత్యనారాయణ మన సామాజికంలో ఉండడం ఒక మనకు చాలా గర్వకారణం. అర్థం కాలేదా? అర్థం కాకుంటే చెప్పుడు, మళ్ళీసారి చెప్తా, లేకపోతే అర్థమయ్యేదాకా చెప్తా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుని. నాకు వినబడతలేదే. రైట్. అసలు కాచం సత్యనారాయణ గురించి ఈ ప్రాంతంలో ఎవరైనా చెప్తారు. రాష్ట్రం మొత్తం ఒక పెద్ద వేదిక మీద ముఖ్యమంత్రి స్వయాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాచం ఆగు ఆగు అనేటువంటి ప్రస్తావన, అంటే అంత చనువున్నటువంటి వ్యక్తి. సరే, భగవంతు అనుగ్రహం అది ఎట్లా జరిగిందా, ఏం జరగదా, జరగలేదు కానీ, లేకపోతే ఇవాళ మన ఉన్న నాయకులు అందరికన్నా కానీ అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ కూడా మన కమ్యూనిటీ గురించి నాకు ఎన్నోసార్లు చెప్పిండు, ప్రేమ్ ఇది కాదురా, ఇది ఇట్లా కాదురా బాబు, ఇది ఇట్లారా, ఇది ఇట్లారా అన్న. లేదన్నా నేను చేస్తా అంటే కూడా ఎన్నోసార్లు చెప్పిండు. అయినా కానీ సంకల్పంతో పోతుంటే మళ్ళీ నా వెనకాల ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు నాకు ఖచ్చితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్. ఎన్నిసార్లు చెప్పిండు, ఛానల్ మనదిరా, మనం చూసుకోవాలి, నీకు కావాలి చెప్పు, ఏం చేస్తాం, ఎట్లా కావాలో చెప్పు, కమ్యూనిటీ కోసం ఏం చేస్తున్నామో చెప్పు. అంటే ఒక స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తి లేనప్పుడు ఎవరు కూడా సక్సెస్ గారు. ఇప్పుడు అన్న చెప్తున్నట్టు 4-5 సంస్థలు, ఎవరిని మనం తప్పు చేస్తలేం. ఏ సంస్థ తగ్గట్టు కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మన ఆలోచన విధానాన్ని ఆ సంస్థ మీద రుద్దడం ఎట్లా సాధ్యమవుతుంది? మొన్నటికి మొన్న ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి మంచి చదువుకున్న పిల్లలందరికీ స్ఫూర్తిగా వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ని అందరికీ ఇదే వేదిక మీద 100 మంది విద్యార్థులకు ఒక ప్రశంసా పత్రము, ఒక మెడల్ ఇవ్వడం ఆయన స్ఫూర్తి వేదిక ద్వారా ఇవ్వగలిగిండు. సపోర్ట్లు కొట్టరా? అరే బైసాబ్, మనం మీతో 4 ముచ్చట్లు మాట్లాడడానికనే మా జీవితం మొత్తం పోయిందే. పిల్లల్ని వదిలేసుకున్నాము, ఫ్యామిలీ వదిలేసుకున్నాము, వ్యాపారం వదిలేసుకున్నాం, అన్ని వదిలేసుకున్నాం. ఇక మిగిలేదు ఒక ప్రాణం మాత్రం వదిలేదు ఉంది. అది ఎప్పుడు పోతుందో మాకే తెలియదు. మొన్ననే కోవిడ్లో బార్డర్ దాకా పోయి రిటర్న్ వచ్చిన. అయితే ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు, అరుదుగా ఉన్నటువంటి వ్యక్తుల వెనుక సైన్యంగా మనం నిలబడాల్సినటువంటి అవసరం మన అందరికీ ఉంది. తర్వాత ఈడ ఆత్మగౌరవం. మన ఆర్యవైశ్యుల మెయిన్ ఎజెండానే ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవంతో బతకనికనే మనం చస్తా ఉన్నాం. కార్పొరేషన్ కోసము దశాబ్ద కాలం పాటి పోరాటం చేస్తూనే ఉన్నాం. ధర్నా చేసినాము, పాదయాత్ర చేసినాము, ఉత్తరాలు రాసినాము, ఏం చేయాలో అది చేసినాం. లాస్ట్కు గుడి చుట్టూ తిరిగినట్టు ఆయన చుట్టూ కూడా తిరిగినాం, అయినా లేదు. ఉద్యమం కూడా చేసినాం, అయినా లేదు. కారణం ఎక్కడొస్తుందిరా అంటే మళ్ళా సరైన నాయకులు మన దగ్గర లేకపోవడం, నాయకుడి లోకపం. ఇప్పుడు అంటున్నట్టు రాజకీయ పార్టీలు అంటా ఉన్నాం. మన కుల సంఘాల నుండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమంటే ఇయ్యరు. అక్కడ నియోజకవర్గంలో మన ప్రాబ్లం, మనం ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి బలంగా నిలబడితే ఆటోమేటిక్ మనకు టికెట్ వస్తుంది. అది కాకుండా మన కుల సామాజిక వర్గంతో టికెట్ ఇవ్వమంటే ఎవడిస్తాడు, ఎవడు ఇయ్యడు. ఇప్పుడు మనకు వచ్చిన టికెట్ కూడా అది కులంతో వచ్చిన టికెట్ కాదు, ఒక టికెట్ వచ్చింది అన్నాడు అన్న. అది కూడా ఆయన ప్రాంతంలో బలంగా నిలబడి ఉన్నాడు, నియోజకవర్గాన్ని శాసించేటట్టున్నాడు, గెలిచేటట్టున్నాడు కాబట్టి సాధ్యమైంది. అట్లనే మనం ప్రతి రాజకీయ పార్టీలో, ఏ రాజకీయ పార్టీ కాదు, ఎవరు ఏ రాజకీయ పార్టీలు ఉంటే ఆ రాజకీయ పార్టీలో మీరు కులంతో పాటు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతి సమస్యలు ఇన్వాల్వ్ అయి ఉండాలి. కాకుండా మనం వైశ్య సంఘం మీటింగ్లోనే మాట్లాడి నేను ఆస్పిరెంట్, నేను మాట్లాడతా, నాకు టికెట్ ఇవ్వడానికి మీ అందరూ ఏం పడరండి, ఎవరు రాడు, టికెట్ కూడా రాదు. ఇది నిజం, ఎందుకంటే ప్రాక్టికల్గా చెప్తున్నాం కదా. అయితే ఇవన్నీ ఒక విషయం. రాజకీయ విషయాలకు వస్తే మన సామాజిక వ్యవస్థ వరకు మళ్ళీ ఈ ఆత్మగౌరవం కంటే దెబ్బతింటున్నాం. పెద్ద వ్యాపారాలన్నీ పోయినాయి. చిన్నగా చెప్పుల దుకాణం పెట్టుకోలేం, హోటల్ పెట్టుకోవాలంటే కష్టం, వ్యాపారం చేద్దామంటే కాంపిటీషన్. FDI వచ్చేసి మన వ్యాపారాలు పూర్తిగా కట్టుబడిపోయినాయి. ఇక మన ప్రధాన ఎజెండా ఒకటే, ఆర్యవైశ్య కార్పొరేషన్. అన్నకైతే ఆర్యవైశ్య కార్పొరేషన్ నువ్వు వినరా, నువ్వు చెప్తే కాదురా అంటే కూడా నాకు 100 సార్లు చెప్పినా నేను అదే పట్టుకొని ఆలాడుతున్నా. ఒకటే, ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది తప్ప మనం ఇయ్యలేము. ఏ సంఘాలు ఇయ్యలేవు, ఏ నాయకుడు ఇయ్యలేడు. 100 కోట్లు ఉన్నటువంటి కోటేశ్వరులు లేదా అధిపతి అయినా కూడా శాశ్వత పరిష్కారం ఒక ప్రభుత్వం మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఒక్కసారి కార్పొరేషన్ అనౌన్స్ చేసింది అనుకోండి,
ఖచ్చితంగా ప్రతి బడ్జెట్ లో ఇంతో అంతో నిధులు తర్వాత దాంట్లో వద్దన్న ఎవరన్నా మన కమ్యూనిటీ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఆ లక్ష్యంగానే దశాబ్ద కాలం పాటు మేము పోరాటం చేస్తా ఉన్నాం. మా పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అన్న నా వెనుక ఎప్పటికున్నాడు. ఇప్పటి కూడా ఒకటే, ఎంతో మంది పత్రికా మిత్రులు ఉన్నారు, నాకు అందరికి వ్యక్తిగతంగా అందరు తెలుసు. నేను పేర్లు చెప్తే ఇక్కడనే 30 మంది పేర్లు చెప్పగలుగుతా. అందరికి కూడా ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి వేదికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పార్టిసిపేషన్ ఉండండి. మీరు ఖచ్చితంగా మీ చెప్పాలనుకునేటువంటి చెప్పండి. మీరు ఏం చేయాలనుకుంటారో ఖచ్చితంగా చేయండి. కొంతమంది ముందుకు వస్తున్నారు, వారికి సహాయపడండి, వారికి తోడుండండి. అంతే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు నిలబడ్డటువంటి వ్యక్తి వెనక 100 మంది నిలబడ్డమా సమస్య పరిష్కారం అవుతుంది. అది కాకుండా మనం చూసి ఊకున్నామా దండగా. ఐక్యమత్యం లేదు అంటారు. ఎవరన్నారు ఐక్యమత్యం లేదని? అన్న ఏ కార్యక్రమం మొన్నటికి మొన్న విద్యార్థుల కార్యక్రమం చేస్తే ఈ హాల్ సరిపోలే. ఇవాళ కూడా ఇంతమంది వచ్చినాం, ఐక్యమత్యం లేనిదే సాధ్యమైందా? మనది మనమే కొంచెం చులకన చేసి మాట్లాడుకుంటా ఉంటాం. నేను సాధారణమైనటువంటి వ్యక్తిని, ఏమీ లేని సాధారణమైన వ్యక్తిని. ఇవాళ నేను అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలో కొంత ప్రాతినిధ్యం ఉండి నా దగ్గర ఉచిత సభ్యత్వం 1,40,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఆర్యవైశ్య చైతన్య పోరాట సంస్థ ఉంది. 7,000 మంది యాక్టివ్ మెంబర్స్. ఏ ప్రాంతంలో ఉన్నారు మీకు మొబైల్ ఫోన్లో చూపిస్తా. అంటే మన దగ్గర ఐక్యమత్యం ఉంది, కానీ సరైన నాయకుల లోపం ఉంది. ఇప్పటికి కూడా మనం వెతుకుదాం అన్న, మీరు కూడా వెతకండి. సరైన నాయకుడు దొరికితే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని రాజకీయాన్ని శాసించే స్థాయి మనకున్నది. అది కాకుండా మళ్ళా మనం వచ్చినాం తిన్నాం పోయినాం ఏం చేయరాదు. కనీసం సందర్భం వచ్చినప్పుడు అన్నా మీరు ఖచ్చితంగా మన యొక్క సమస్యల మీద, మన వైశ్యులకు అన్యాయం జరిగినప్పుడు మీ ప్రాంతాల్లో దూరం వచ్చి ఏం కొట్లాడకండి. హైదరాబాద్కి ఏం రాకండి, నిజామాబాద్కి ఏం రాకండి, కరీంనగర్కి ఏం రాకండి. మీ దగ్గర ఉన్న పేద వైశ్యుడికి ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు ఎదిరించండి, నిలబడండి. అవసరం ఉందంటే సహాయపడండి, సహకరించండి. ఖచ్చితంగా మనం వద్దన్న ఐక్యమత్యం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరికి సాయం చేయడం వానికి ఏముంటుంది, నాకు నా కులమే చేయలేదు నేనెందుకు చేయాలనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి మనం చేయగలగాలి. ఇవాళ అంతో కొంత మన సామాజిక వర్గం బాగుందంటే ఒకటి రీజన్, ఐటీ సెక్టార్ ఉండడం వల్ల. మన పిల్లలు 50 నుంచి 60, 70% మంది పిల్లలు అదే సెక్టార్లు ఉన్నారు. లక్షల రూపాయల ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. అది లేకపోతే మన బ్రతుకే అధ్వానమయ్యేటువంటి పరిస్థితులు ఉండే. సరే, ఏదో ఒక వనరుల వ్యాపారాన్ని వదిలేసి ఉద్యోగ రంగంలో పోయి ఉన్నతమైనటువంటి పొజిషన్లు ఉన్నాము. కానీ రాను రాను రోజులల్లా మన వ్యాపారం పోయేటువంటి పరిస్థితులు పూర్తిగా ఇదేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడంలో కాచం సత్యనారాయణ అంటే మేము ఇప్పటికుంటాము. అన్న మాతో ఉంటాడు, అన్న మేమంటాం కదా. ప్రతి ఒక్కరికి మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై హింద్, జై షావుకారి అన్న. ఒక్కసారి జై షావుకారి, గట్టిగా జై షావుకారి. థ్యాంక్ యూ ప్రేమ్. కిరణ్ మాట్లాడారు.